హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలైతే నిన్నటికైతే మొత్తం ఏదైతే రిజల్ట్ వచ్చినాయి. ఆడనైతే కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు గారు వాళ్ళ నాన్న చనిపోయి 10 రోజులు ప్రచారానికి అయితే దూరంగా ఉన్నారు. ఇక కేటీఆర్ గారు మొత్తం తానే అన్నీ అయి బాధ్యతల్ని తన మీద వేసుకొని ప్రచారం అయితే నిర్వహించాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే కేటీఆర్ ముంతెట్టు పోగొడాలు, నెక్స్ట్ ఆడబిడ్డ గురించి, ఆడబిడ్డను ఇట్లా ఏడిపిస్తున్నారు అని చెప్పి బదనాం చేసిండు కేటీఆర్ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన. మూడోది మన నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని చెప్పి ఊకే అభ్యర్థి పైన కౌంటర్లు వేసుడు, ఆయన రౌడీ షీటర్ అని. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు ఇట్లా చేసిన దానికి తిరిగి వాళ్ళకే దెబ్బ పడ్డది. కేటీఆర్ గారు అధికార పార్టీ ఏం చేసింది, నీవు ఆడబిడ్డని ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అంటే డైరెక్ట్ వాళ్ళు ఏం చేసారు ప్రచారంలో, సొంతింటి ఆడబిడ్డలకే న్యాయం చేసుకున్నాడు పక్కింటి ఆడబిడ్డకి న్యాయం చేస్తారా అని చెప్పి వాళ్ళు ప్రచారంలో హైలైట్ చేసుకుర్రు. దీనికి సమాధానం కేటీఆర్ దగ్గర లేకపోయింది. దాని మీద ఏ రోజు కూడా మాట్లాడలేడు. ఇక ఏమనంటే కేటీఆర్ ఏమన్నాడు, దద్దమ్మ రౌడీ ఇష్టానుసారంగా ప్రచారాలు చేసిండు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం అయితే కేటీఆరే. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ప్రచారాలు ఎట్లా అంటే ఇక మొత్తం ఇజ్జెత్తుర్రు, కాంగ్రెస్ వాళ్ళు అజ్జెత్తుర్రు అని వీళ్ళు అయ్యే ఆడ రౌడీజం చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే వీళ్ళని నరికేస్తాము, ఇజ్జెత్తాము, అజ్జెత్తాము అని చెప్పి చేసిర్రు. మొత్తం దిగజారి రాజకీయం చేసి ఇక మొత్తం మీదనైతే జూబ్లీ హిల్స్ని అయితే వీళ్ళ నోటికి ఆడ సిట్టింగ్ సీటు, వీళ్ళ అదేంది నిలబడే సిట్టింగ్ సీటును కూడా వీళ్ళ ఓడగొట్టుకున్నట్లయితే తెలుస్తుంది మొత్తం మీద. ఇక ఈ విషయం దీన్ని బట్టి చూస్తుంటే కేటీఆర్ ఏడికి పోయి ప్రచారం చేసినా ఆడ ఓడిపోతాడు, ఇక అంతకన్నా మించిన అయితే ఏం లేదనేది అయితే ఇక ప్రజలకైతే అర్థమైపోయింది. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే ఆడ అంతో ఇంతో ఇక కేటీఆర్ కాక హరీష్ రావు ప్రచారం చేసిన, ఇక కేసీఆర్ ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీ గెలిచే ఛాన్స్ అయితే ఉండు. ఇక కానీ కేసీఆర్ అయితే నేను రాను అని చెప్పి క్లియర్గా చెప్పేసిండు, నేను రాను, ప్రచారానికి మీరే చేసుకోరు, మీరే నడిపిరనే ఫామ్ హౌస్కి పరిమితమైండు. ఇక హరీష్ రావు రాకపోయేసరికి ఇక కేటీఆర్ ఏం మాట్లాడిండు, అసలు ఏం చేసిండు, ఏమనంటే ఈ టీవీలు పెట్టి ఇట్లా ఏంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అజ్జెత్తా అని చెప్పి ఇట్లా చేసిరని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో అది ఇది పెట్టిర్రు. మీరు ఎన్ని పెట్టినా ఆడ బెడ్షీ కొట్టి మీకే అదైంది. మీరు కూడా గతంలో చేసినటువంటి హామీల గురించి వాళ్ళు చెప్తే మీరు రెండోసారి అధికారంలోకి రాకపోదురు కావచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఓడిపోవడానికి కారణం జూబ్లీ హిల్స్లో కేటీఆర్. ఇక మరి రానున్న రోజులలో వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతును, మరి ఆ కొనసాగే సీటును అట్నే కొనసాగిస్తారా, మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమైనా మారుస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? ఎందుకంటే ఎంపీ ఎన్నికలలో కూడా 0 స్థానాలకు పరిమితమైంది, ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులే కరువయ్యారు. మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇట్లనే మరి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే మరి ఈ స్థానిక ఎన్నికలలో కూడా మరి ఎన్ని సీట్లు దక్కించుకుంటుంది, అసలు దక్కించుకుంటుందా లేదా? రానున్న రోజులలో అయితే ఇక బీఆర్ఎస్ పార్టీ మరి ఉంటుందా మరి ఉండదా? మనం ప్రతిసారి అయితే చెప్పుకున్నాము, ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలు జరిగిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ తట్టబుట్ట చదువుకొని పోతుంది అన్నట్టు, మరి తట్టబుట్ట చదువుకొని పోతారా మరి ఇక ఈ నాయకులందరూ? చూద్దాం మరి ఇక రానున్న రోజులలో ఏం జరుగుతుందో.